అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత శ్రీనివాస్. బీట్రూట్ తో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు అయిపోతుంది, వంట సోడా వేయకుండా. ఎంత టేస్ట్ గా ఉంటుందో అంతే హెల్దీ కూడా. ఈ రెసిపీ నేను మీకు క్లారిటీగా చూపిస్తాను వీడియోలో. ముందైతే 2 గ్లాసుల బొంబాయి రవ్వని నానబెట్టేసుకోవాలి. ఫస్ట్ దీంట్లోకి 2 గ్లాసులు బొంబాయి రవ్వని తీసుకుందాం. ఈ రవ్వని వాటర్లో నానబెట్టేసుకోవాలి. వాటర్ ఎంత అంటే కొంచెం రవ్వ మునిగేంత వరకు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉండాలి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. అలా నానబెట్టుకోవడం వల్ల రవ్వ అప్పుడే గట్టి పడుతుంది. ఆ రవ్వ నానేలోపు మనం ఇవన్నీ కట్ చేసేసుకుందాం. ఈ సైజులో 2 ఉల్లిపాయలు తీసుకున్నా నేను, చిన్నగా కట్ చేసేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇంత. ఇవేమో పీలప్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కల్ని కట్ చేసుకుందాం. వీటిని ఏం చేయాలో నేను చెప్తాను మీకు. ఈ ఆలుగడ్డలు సగం కట్ చేసుకుందాం. బీట్రూట్ని ఆలుగడ్డని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ప్యూరీ లాగా. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇదంతా గట్టి పడిపోయింది కదా, రవ్వ కూడా మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు. మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదా బీట్రూట్ ప్యూరీ, ఇది కూడా వేసేసుకుందాం. మనకు దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకోండి. ఈ బీట్రూట్ వేయడం వల్ల మనకు కలర్ మంచిగా వస్తుంది, అంతే హెల్దీ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా మంచిగా కలిపేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ పలుచగా ఉండొద్దు, అలానే మరీ తిక్కుగా ఉండొద్దు. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని పొంగనల్ల ప్యాన్ పెట్టేసుకుందాం. ఇంట్లో కొద్దిగా ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకుంటే మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది మంచిగా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందే తయారు చేసి పెట్టుకున్నాం కదా రవ్వ బ్యాటర్, ఇది వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోండి. దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఒక 6-7 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. కింది సైడ్ చక్కగా కాలింది కదా గట్టిగా మంచిగా. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయితే మంచిగా కాలిపోతుంది. ఇటు సైడ్ కూడా మనకు మంచిగా కాలిపోయింది కదా. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. చూసారు కదా, మన పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది.